బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి ఓ వ్యాపారి డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. 8 లక్షల రూపాయలకు పైగా విలువైన బంగారు బిస్కెట్లను 7 లక్షల రూపాయలకే ఇస్తానని చెప్పిన వ్యాపారి రాజేష్ స్థానికుల వద్ద నుంచి కోట్ల రూపాయల్లో డబ్బులు వసూలు చేశాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి ఓ వ్యాపారి డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, పల్నాడు జిల్లాకు సంబంధించి పిడుగురాళ్లలో ఒక ఫైనాన్స్ వ్యాపారి మొట్టమొదటి ఫైనాన్స్ తో రాజేష్ వ్యక్తి ఫైనాన్సర్ గా ఆటో ఫైనాన్స్ తో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతనైతే మాత్రం మెల్లమెల్లగా ఈ అక్కడ ఎవరైతే ఊర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన బంగారానికి సంబంధించి బంగారు బిస్కెట్లు 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక్కొక్క బిస్కెట్ ని కేవలం తన వద్ద 6 లక్షలకే వస్తుందని, అది తనకి యుఏఈతో ఉన్నటువంటి సంబంధాల మూలాన దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లు వస్తాయి కాబట్టి 2 లక్షలు ప్రతి బిస్కెట్ కి తక్కువగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది దగ్గర 6 లక్షలు తీసుకొని వాళ్ళకి మొట్టమొదటిగా కూడా కొంతమందికి అయితే బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ స్థానికులు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ ధరలకే బంగారు బిస్కెట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇతనికి 6 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కరి దగ్గర ఇతను తీసుకునేవాడు కాదు, ఒక 10 మందిని బల్క్ గా ఉన్నటువంటి 10 మందిని బల్క్ గా చూసుకోవటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, వాళ్ళలో కొంతమందికి ఇవ్వటం, ఇలా చేస్తూ ఒక స్ట్రాటజికల్ గా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉండేవి. ఇలానే ఈయన కొంతకాలం అయితే మాత్రం నడిపాడు. ఆ తర్వాత ఈ మధ్యలో అయితే మాత్రం చాలా మంది దగ్గర, అంటే ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి దాచేపల్లి, అదేవిధంగా పిడుగురాళ్ల, సత్తనపల్లి, ఈ వీటికి సంబంధించినటువంటి వ్యాపారులు, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరికి కూడా ఇతను వెళ్తాం, అదేవిధంగా కూడా తనకు ఉన్నటువంటి గతంలో తాను ఇచ్చినటువంటి వ్యక్తుల చేత మాట్లాడిస్తూ బంగారు బిస్కెట్లు ఇచ్చిన వ్యక్తుల చేత చేసేటప్పటికి వాళ్ళు కూడా నమ్మకం ఏర్పడి తక్కువ ధరలకు వస్తాయి కదా అని పెద్ద మొత్తంలో కూడా అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దగ్గర 100 కోట్ల రూపాయల వరకు కూడా అతనికి డబ్బులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ తర్వాత ఎవరెవరైతే తనకి డబ్బులు ఇచ్చారో వాళ్ళకైతే మాత్రం శ్రీలంక టూర్ కి కూడా పంపించాడు. ఆ తర్వాత టూర్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇతనికి ఫోన్ చేసినటువంటి క్రమంలో మాత్రం, గోల్డ్ బిస్కెట్ల కోసం ఫోన్ చేసిన క్రమంలో మాత్రం అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం, ఇది ఎక్కడ బయటకు వస్తుందో అని తెలిసి అతనైతే మాత్రం వాళ్ళకు ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపించడం జరిగింది. తనకి కొంతమంది మోసం చేశారని, తనకి త్వరలోనే ఆ డబ్బులు వస్తాయి, వచ్చిన తర్వాత తిరిగి చెల్లిస్తానని అతనైతే ఆ వాయిస్ మెసేజ్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదైతే మాత్రం పల్నాడు ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చి అతనికి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇప్పటివరకు కూడా పోలీసులకి కూడా ఫిర్యాదు చేయలేదు. మనకు తెలిసిన సమాచారం మేరకు 2 రోజుల క్రితం అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ని కలిసి తమకు జరిగినటువంటి ఈ ఇబ్బందుల్ని, అన్యాయాన్ని తెలియజేసిన నేపథ్యంలో ఆయన అయితే మాత్రం వాళ్ళకు కొంతవరకు భరోసా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయలేదు, పోలీసులు అయితే కేసు నమోదు చేయలేదు. అయితే మొత్తానికి మాత్రం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది మాత్రం పల్నాడులో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఏం అవలేదులేనా, ఇది జస్ట్ మనకి కొద్దిగా పైన డబ్బులు ఆగినాయి, అది 1 నెల 2 నెలలు డిలే అయింది. ఈ లోపు వీళ్ళందరూ ఎగబడతారని చెప్పి నేను కొద్దిగా సైడ్కి వచ్చా, అంత తప్పితే వేరే మన దగ్గర నేను మిగిల్చుకున్నదేం లేదు, సచ్చింది లేదు. ఈ డబ్బులన్నీ కూడా నెల వీళ్ళందరికీ కట్టా. మామూలుగా వీళ్ళందరికీ నెలకింతనే ఇవ్వాల్సి వస్తుంది, మనకి ఇచ్చిన పెట్టుబడి పెట్టిన వాళ్ళకే ఇచ్చా. కానీ నేను నా దగ్గర రూపాయి అయితే లేవు. నేను ఈ పెట్టుబడులు అన్నీ తీసిపోయి నేను వేరే చోట పెట్టాను. అవి కొద్దిగా మనకు వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. ఈ లోపు వీళ్ళందరూ ఎగబడుతున్నారని చెప్పి నేను కొద్దిగా పక్కకు వచ్చా, అంతకు మించి ఏం లేదులేనా, అవన్నీ సర్దుకుంటాయి.